ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘ పురాణంలో 8వ అధ్యాయంలో విద్యాధర పుత్రిక వృత్తాంతాన్ని ఈ కథలో శివపార్వతుల సంవాదం ద్వారా తెలుసుకుందాం. పరమశివుడు పార్వతీతో, ఓ పార్వతి, మాఘస్నాన మహత్యముతో విద్యాధర పుత్రిక శ్రీహరి భక్తుని ఏ విధంగా భర్తగా పొందిందో వివరిస్తాను, శ్రద్ధగా ఆలగింపుము అంటూ 8వ రోజు అధ్యాయాన్ని మొదలుపెట్టాడు. విద్యాధర పుత్రిక మాఘస్నాన మహత్యంతో శ్రీహరిని భర్తగా పొందిన వైనం. పూర్వము దేవతా సంభవుడైన విద్యాధరుడు అనే అతను సంతానం కోసం పరితపిస్తూ సంతానం కోరుచు గంగానదీ తీరంలో బ్రహ్మదేవుని కోసం తపస్సు చేయసాగాడు. ఇంద్రియములను నిగ్రహించి ఎండా వాన చలిలో కూడా చలించక బ్రహ్మదేవుని గురించి కఠిన తపస్సు చేయసాగాడు. 1000 దివ్య సంవత్సరాలు విద్యాధరుడు బ్రహ్మ గురించి తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, విద్యాధర, నీ తపస్సుకు మెచ్చాను, ఏమి వరం కావాలో కోరుకో నాయనా అనగా, విద్యాధరుడు బ్రహ్మదేవునితో, దేవా, నేను పుత్ర సంతానం కోసం తపస్సు చేయుచున్నాను, నాకు పుత్ర సంతానం ప్రసాదించుమని కోరగా బ్రహ్మదేవుడు విద్యాధరునితో, నీకు పుత్ర సంతాన యోగం లేదు, నీ తపస్సు మెచ్చి నేను నీకిచ్చే వరం వలన నీకు ఒక ఆడపిల్ల పుడుతుంది అని చెప్పి బ్రహ్మ అంతర్ధానం అయ్యాడు. బ్రహ్మ చెప్పినట్లుగానే విద్యాధరునికి చూడ చక్కని ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్ల పుట్టింది మొదలు శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుతూ యుక్త వయసు వచ్చాక కోమలమైన అతిలోక సౌందర్యవతి అయింది. పెండ్లీడుకు వచ్చిన కుమార్తెను చూసి, ఇంతటి సౌందర్యవతి సుశీల అయిన ఆమెకు తగిన యోగ్యుడు ఎవడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఉంటాడు అని విద్యాధరుడు నిత్యము చింతిస్తూ ఉండేవాడు. ఇది ఇలా ఉండగా ఒక రాక్షసుడు తమ కులదేవత అయిన మాయాదేవిని పూజించి ఆమె నుంచి పొందిన వరప్రభావం చేత సమస్త వేదాలు శాస్త్రాలు తెలుసుకొని తత్వచర్చలు చేయగల సమర్థుడై, మాయాయుద్ధ విశారదుడై, కాపారూపములను పొందగల శక్తి గలవాడై, వాటితో తృప్తి చెందక పరమశివుని త్రిశూలం పొందగోరి ద్రోణ పర్వతం మీద తపస్సు చేయసాగాడు. ద్రోణ పర్వతం సకల జంతువులకు పశుపక్షాదులకు ఆశ్రయమిస్తూ యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సమూహములచే పూజలు అందుకుంటూ ఉండేది. ఆ అరణ్యంలో ఆ రాక్షసుడు తన కాలి చిటికన వేలును భూమిపై ఆనించి నిశ్చలంగా ఊర్ధ్వముఖుడై చేతులు జోడించి శివుని ప్రార్థిస్తూ 1 సంవత్సరం పాటు ఘోరమైన తపస్సు చేశాడు. ఆ రాక్షసుని ఘోర తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కావాలో కోరుకోమనగా ఆ రాక్షసుడు శివుని చేతిలోని త్రిశూలం కావాలని కోరాడు. పరమశివుడు రాక్షసునికి త్రిశూలమిస్తూ ఇలా అన్నాడు, ఎప్పుడైతే ఈ త్రిశూలము నీ శత్రువుల చేతికి చిక్కిందో అప్పుడు ఇదే త్రిశూలంతో నీకు మరణం సంభవిస్తుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. శివుని నుంచి త్రిశూలం పొందిన రాక్షసుడు, ఈ త్రిశూలాన్ని నేను విడిస్తే కదా ఇది శత్రువుల చేతికి చేరి నాకు ఆపద కలిగేది, అందుకే నేను ఈ త్రిశూలాన్ని ఎప్పటికీ విడిచిపెట్టను అని అనుకుంటాడు. శివుని నుంచి త్రిశూలం పొందిన గర్వంతో రాక్షసుడు దానిని చేతపట్టి ముల్లోకాలు తిరిగి అందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు. చివరకు సముద్రం మధ్యలో లోతైన ప్రదేశంలో ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించాడు. ఆ పట్టణం శత్రువు దుర్భేద్యమైనదిగా ఉండేది. బంగారు మేడలు, రత్నాల రాసులతో ఇంతటి సుందరమైన పట్టణం ప్రపంచంలో ఇంకొకటి కలదా అని అనిపించేలా ఉండేది. అద్భుతమైన పట్టణం నిర్మించాక ఆ రాక్షసుని మనసు పెళ్లి వైపు మళ్ళుతుంది.
తన ఐశ్వర్యానికి పరాక్రమానికి సరితూగే కన్య ఎక్కడ ఉందా అని వెతకటానికి వాడు బయలుదేరాడు. యోగ్యమైన కన్య కోసం 14 భువనాలు వెతికిన రాక్షసుడు దేవలోకంలో విద్యాధరుని కుమార్తెను చూసి తన రాక్షస రూపం వదిలి గంధర్వ రూపం దాల్చి ఆమె ముందు నిలిచి తనను వివాహం చేసుకోమని కోరాడు. రాక్షసుని మాటలు విన్న విద్యాధర పుత్రిక, నేను నా తండ్రి సంరక్షణలో ఉన్నాను, మీరు మా తండ్రిని అడగండి అని అంది. రాక్షసుడు విద్యాధరుని కలిసి ఆయన కుమార్తె